పోర్టల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అమృత ప్రణయ్ కేసు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అమృత ప్రణయ్ కేసులో న్యాయం జరిగిందా? ఇందులో అమృత పాత్ర ఏంటి? అమృతనే కారణమా ఇన్ని హత్యలకి, ఎంత రాద్ధాంతానికి అనేది మనం ఆలోచించితే, ఇక్కడ తప్పులు ఒకరివి కాదు, చాలామంది ఉన్నాయి. అమృత కావచ్చు, లేదంటే అమృత తల్లిదండ్రులు కావచ్చు, అమృతని చేసుకున్న తండ్రి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులదే కావచ్చు. స్పష్టంగా ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది. పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానంతో పెరిగిన పిల్లలు ఎవరూ కూడా గీత దాటి, అంటే చెప్పా పెట్టకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అంత తొందరగా ముందడుగు వేయలేరు. భయంతో పెరిగిన పిల్లలు ఖచ్చితంగా ఇల్లు దాటుతారు. పిల్లలు మనం చిన్నప్పటి నుంచి, అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూసిన వాతావరణాన్ని బట్టి నేను గమనించింది, చాలామంది పిల్లలు ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు ప్రేమతో దగ్గరికి తీసి పెంచిన పిల్లలు ఎవ్వరూ కూడా తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. వెళ్ళిపోవడానికి ప్రేమించితేనా కూడా తల్లిదండ్రులు చెప్పేంత చనువు, అభిమానం పిల్లలకు ఉండాలి. అలాగే తల్లిదండ్రుల మీద గౌరవం పిల్లలకు కలిగేలాగా పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అదేవిధంగా అంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలన్నింటితోటి పిల్లల్ని పెంచుకుంటూ వస్తే చెప్పా పెట్టకుండా అనాలోచితంగా ఎక్కడైనా సరే ఏంటంటే, ఎందుకు ఈ పరువు హత్యలు అనేవి జరుగుతాయంటే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఏ పరువు హత్య కానీ లేకపోతే ప్రేమ పెళ్ళిళ్ళలో మనం గమనించినట్టయితే, ఒక ఉన్నోడు ఒక లేని అమ్మాయినే ప్రేమిస్తాడు. లేకపోతే ఒక లేని అమ్మాయిని ఎవడు ప్రేమించడు. డబ్బు లేని అమ్మాయిని ఏ ఒక్కడు ప్రేమించడు. డబ్బు లేకుండా అందమైన అమ్మాయిని ఏ విధంగా వాడుకొని వదిలేద్దామా అని ప్రయత్నిస్తాడు. ఇవాళ సమాజంలో, ఇవాళ కాదు ఎప్పటి నుంచో సమాజంలో ఉన్నది. అదే డబ్బున్న అమ్మాయిని లేనోడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఇప్పుడు ప్రణయ్ వాళ్ళదే విషయంనే మనం తీసుకుంటే, ప్రణయ్ ఎందుకు అమృతానే ప్రేమించాలి? ఇప్పుడు ప్రణయ్ వాళ్ళు పర్వాలేదు, వాళ్ళ ఆర్థికంగా లేనాళ్ళు కాదు. ఒక లేని అమ్మాయిని వాళ్ళ కులంలోనో లేకపోతే వేరే కులాల్లోనే లేని అమ్మాయిని ఎందుకు ప్రేమించలేదు? ఉన్న అమ్మాయినే ప్రేమించాడు. అది కూడా అగ్రకులంలో. తెలియదా? అగ్రకులంలో ప్రేమించిన అమ్మాయి ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలిసి ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని ఇష్టపడింది, ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక యువత తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం, ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులైనా పిల్లలే లోకం, పిల్లల కోసమే బతుకుతారు. పిల్లల కోసం ఎన్నో రకాలైనటువంటి వాటిని వదులుకుంటూ బతుకుతారు తల్లిదండ్రులు. అలా బతికే తల్లిదండ్రులు ఒక్కసారిగా, అందులో నా అమ్మాయి ఒకే ఒక అమ్మాయి, అదే ఆ అమ్మాయి కాకుండా ఇంకిద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ అమ్మాయి మీద అంత పొసెసివ్నెస్ ఆ తల్లిదండ్రులకు ఉండదు. ఆ ఒక్క అమ్మాయిని నువ్వు లాక్కొని వెళ్ళిపోయావు. వాళ్ళు ఓకే అనుకున్నారు. ఆ సందర్భంలో మీరేం చేశారు? మీరు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అవన్నీ వాట్సాప్ల్లో స్టేటస్ల్లో పెట్టి వాళ్ళ చుట్టాలకి తెలుస్తూ వాళ్ళ చుట్టాలు వేళ్ళని ప్రశ్నిస్తూ అసలే అవమానంగా భావించేవాళ్ళు ఎప్పుడైతే చుట్టాలు ఈ విధంగా 1-4 సార్లు ఒకడో ఇద్దరో ఎవడో ఒకడు రోజుకొకడు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా వీళ్ళు ఎందుకురా పోయిన వాళ్ళు పోకుండా ఈ దరిద్రం ఏంట్రా అన్న ఇది రాదా? విరక్తి కలగదా? ఆ విరక్తిలోంచి పుట్టిందే ఈ హత్య చేయాలన్నటువంటి ఆలోచన. దీనికి తోడు చుట్టుపక్కల ఉన్నటువంటి, ఇవాళ శ్రవణ్ కూతురు కానివ్వండి, శ్రవణ్ వైఫ్ కానివ్వండి, అంత ఆవేదన పడుతున్నారే. మరి ఆ రోజున ఒక బిడ్డ 22 ఏళ్ళు 23 ఏళ్ళు, మహా అయితే 25 సంవత్సరాలు అతన్ని చంపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడి ఉంటారు? మామూలు ఆవేదన. అతను శ్రవణ్ తప్పేమీ లేదా, పాత్రేమీ లేదా. అన్నతో పాటు వ్యాపారం చేసుకుంటూ అన్న నుంచి ఆ కూతురు వెళ్ళిపోగానే సంతోషపడ్డ వాళ్ళలో మొదటి వ్యక్తి శ్రవణ్ కాదా? ఎందుకు ఆ ఆస్తి మొత్తం ఇంకా అతని గుప్పెట్లో పెట్టుకోవాలి, రౌడీయిజం చేసిన వ్యక్తి అతను కాదా? ఆ ఆస్తి అంతా అతని ఆస్తి కూడా లాక్కోవాలి అని ఆలోచించిన వ్యక్తి అతను కాదా? నిజం చెప్పండి, అది ఆలోచించండి, అది నిజం కాదా?
ఆ రోజున అతను చేసిన హడావుడి, ఆ ప్రణయ్ హత్య రోజున అతను చేసినటువంటి ఎచ్చులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంటే ఆ రోజు టైం వాడది చేశాడు. చేసిన తర్వాత అదేదో పెద్ద గొప్ప విషయంలాగా భావించలేదా అతను? వాళ్ళు చేసింది తప్పే, పిల్లలు చేసింది తప్పే. ఆ తప్పు చేసిన పిల్లల్ని అయితే సరి చేయాల. వాళ్ళు తప్పు చేసినప్పుడు అన్నని పిల్లల్ని సరి చేసుకొని ఫ్యామిలీలో కలుపుకోవడమా, లేదంటే పిల్లకి నచ్చజెప్పుకొని విడిగొట్టడం, ఏదో ఒకటి చెయ్యాలి. అంతే తప్ప దానికి మంత్రం, దానికి ఇది ఏంటి, హత్య చేయడమా? ఆ హత్య చేయడానికి నీ యొక్క పాత్ర ఏమీ లేదా? వాళ్ళని పిలిపించి ఆస్తి మీద అతను కన్నేయలేదా? శ్రవణ్ అనే వ్యక్తి ఆస్తి మీద కన్నేయలేదా? కన్నేసే కదా ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం అతను తీసుకోవాలి. ఆ పిల్ల కూడా వెళ్ళిపోయింది, వారసులు లేరు కాబట్టి మారుతీరావు ఆస్తి అంతా కూడా మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అతను భావించలేదా? భావించాడు కాబట్టే కదా ఆ రోజున అంత హడావుడి చేశాడు, అంత ఇది చేశాడు. అతను చంపేయడానికి కూడా వెనకాడకుండా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసింది అతను కాదా? ఇవాళ ఒక కూతురుగా అమ్మాయి అతను ఈ సంఘటన జరిగినప్పుడు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ల క్రితం అంటే ఆ పిల్ల ఏమీ తెలియనటువంటి పిల్ల అయి ఉండొచ్చు, సమాజం గురించి వాటి గురించి. ఇవాళ తెలుసు, అయితే తండ్రి దూరం అవుతున్నాడు కాబట్టి ఆ బాధ ఉంటుంది. కానీ అతనికి పడ్డ శిక్షలో న్యాయం ఉంది. చట్టం, న్యాయం ఖచ్చితంగా జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని చంపటం, అది కూడా నడి రోడ్డు మీద ఏమాత్రం భయం లేకుండా అలా చంపటం అనేది చాలా పెద్ద నేరం. అయితే ఇక్కడ అమ్మాయి అనేది ఏంటంటే తప్పంతా అమృతదే. అమృత అని వదిలేసేసి మా నాన్నకి ఎందుకు శిక్ష అంటే, అమృత అనేది కూడా చిన్నపిల్ల. అప్పుడు ఆ అమ్మాయికి కూడా సమాజం గురించో పోకట్ల గురించో తెలియదు కాబట్టి ఏం చేసింది, అతనితో ఇష్టపడింది, ప్రేమించినోడితో లేచిపోవడం, వెళ్ళిపోవడం, అదేదో గొప్పగా భావించే రోజులు. అంటే ఆ వయసు అలాంటిది. ఆ భావించింది, వెళ్ళిపోయిన తర్వాత కామ్గా ఉంటే బాగుండేది. కామ్గా ఉండకుండా ఎచ్చులు చేసి వాట్సాప్ల్లో స్టేటస్లు, యూట్యూబుల్లో వీడియోలు పెట్టి తండ్రిని రెచ్చగొట్టింది, ప్రేరేపించింది అమృతాని అక్కడ. అయితే ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటి అక్కడ, నన్ను వీళ్ళు బాగా చూసుకుంటున్నారు, నా అత్తమామ బాగా చూసుకున్నాడు, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నారు, ఎలా అయినా కలుపుకోవాలి అనేది అది చూసి నా తండ్రిలో మార్పు వచ్చి నన్ను కలుపుకుంటాడేమో అని ఆశ. అంతే తప్ప అది చూసి ఆయన ఏదో రెచ్చగొట్టేసేసి ఆయన పరువు తీసేసి, అఫ్కోర్స్ పరువు ఎప్పుడో తీసేసింది. ఎప్పుడైతే లేచిపోయి వెళ్ళిపోయిందో ఆడపిల్ల, అప్పుడే పరువు పోయింది ఆయన. అయినా ఏంటంటే ఆ అమ్మాయి దృష్టిలో అదేమంత తప్పు, నేను ఇష్టపడినోడే కదా చేసుకున్నాను కాబట్టి ఇంత బాగా చూసుకుంటున్నారంటే మా నాన్నలో మార్పు వచ్చి నన్ను మళ్ళీ దగ్గరగా తీస్తాడేమో అని ఆశ. ఆ ఆశతో అది ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. ఆ ఆశతో ఆ అమ్మాయి ఏదో చేసింది. ఆ చేసింది ఏమైంది, మిస్ఫైర్ అయ్యి ఆయన ఇంకా కడుపు మండేలాగా చేసింది. ఈరోజు అందరిది పాత్ర ఉంది అందుట్లో. అమృతది ఉంది, ప్రణయ్ది ఉంది. ఆ తర్వాత ఆహ్వానించి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ప్రణయ్ తల్లిదండ్రులు, ప్రణయ్ అమృతం చేసుకున్నాడు కాబట్టి ఆహ్వానించారు. అదే ఒక లేని అమ్మాయి, అడుక్కునే అమ్మాయిల స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చినట్టయితే వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించేవాళ్ళ, వాళ్ళ కోడలుగా అంగీకరించేవాళ్ళు? ముమ్మాటికి కాదు. ఎందుకు? అది అక్కడ ఆర్థిక అసమతుల్యం ఉంటుంది, ఆర్థికంగా సమానత్వం ఉండదు, లేదా అధికంగా పెద్దోళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అగ్రీ చేయరు. ఇక్కడ అమృత కాబట్టి వాళ్ళు అగ్రీ చేశారు. ఆయన ఈరోజు వచ్చేటప్పటికి మరి అమృత అయితే కనిపించలేదు. దానికి రీజన్స్ తెలీదు. మేబీ ఇది వచ్చిన తర్వాత ఏదన్నా జరగకూడని సంఘటనలు జరుగుతాయని ఆ అమ్మాయిని దూరంగా ఉంచుండొచ్చు. అది వచ్చేటువంటి, ఎందుకంటే ఆ అమ్మాయి రిజల్ట్ వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రిజల్ట్ వినడానికి అది తండ్రి ఉన్నట్టయితే తండ్రికి ఏమైనా శిక్ష పడుతుందేమో అనే భయంతో అక్కడికి తీర్పు వినడానికి రావాల్సిన అవసరం ఉండేదేమో. తండ్రి కూడా లేడు కాబట్టి ఆ అమ్మాయికి ఇంకా మిగిలిన వాళ్ళతో ఆ అమ్మాయికి అంత అటాచ్మెంట్ కూడా లేదు కాబట్టి కాకపోతే ఏంటంటే అమ్మాయికి కావాల్సింది న్యాయం. ఆ న్యాయం జరిగింది. భర్తను చంపిన వాళ్ళకి శిక్ష పడాలి, చంపినోడికి ఉరి శిక్ష పడింది, సహకరించిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇన్ కేసు మారుతీరావు గారు ఉన్నట్టయితే ఆయనకు కూడా ఉరి శిక్ష పడేదే. కాకపోతే వీళ్ళందరిలో కూడా బలైపోయింది ఎవరు అంటే
అమృత తల్లిదండ్రులకి ఎక్కువ తల్లికి అలాగే ప్రణయ్ తల్లిదండ్రులకి అన్యాయం ఎక్కువగా జరిగింది వీళ్ళ ముగ్గురికే. అమృతకి ఎంత జరిగిన తర్వాత అమృతకి బాగానే ఆస్తి వచ్చింది. ఆ మారుతిరావు గారి ఆస్తి తీసుకుంది. కొడుకు అంటే భర్త గుర్తుగా కొడుకున్నాడు. జీవితం మీద ఏదో ఆశ ఉంది. కానీ ఆమె సౌభాగ్యం మొత్తాన్ని పోగొట్టుకున్నదేమో ఆవిడ, ఎవరు అమృత తల్లి. అలాగే పాపం బిడ్డను పోగొట్టుకొని ఆ జీవితం ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితిలో ఉంది అమృత తల్లిదండ్రులు. అయితే అమృత ఇవాళ అతని సమాధి దగ్గర అమృత కనిపించినట్టయితే బాగుండేది. లేదంటే ఈ ఏదన్నా జరుగుతుందేమో, జరగరాని సంఘటన అనే భయంతో బహుశా అమ్మాయిని బయటికి రానివ్వలేదేమో అనేది నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ తీర్పు అనేది ప్రతి ఒక్కరికి కనువిప్పు. ఎందుకంటే అమృతకి కనువిప్పే. అమృత లాంటి వాళ్ళు దయచేసి డేర్ చేసి బయటికి లేచిపోకుండా, అలాగే లేచిపోతే దాన్ని చచ్చిపోయిన దాంతో సమానమని వదిలేయాలే తప్ప తల్లిదండ్రులు ఇంకా కావాలి అంటే వాళ్ళ స్వార్జితం అయితే అది లేచిపోయిన పిల్లలకి ఏదన్నా జీవం రావాలి. లేచిపోయి తల్లిదండ్రులే వద్దనుకున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తిలో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు వద్దనుకున్న తర్వాత వాళ్ళ ఆస్తిపాస్తులు ఎందుకు కావాలి వీళ్ళకి అనేది ఒక జీవో తీసుకురావాలి. తల్లిదండ్రులు వద్దనుకున్నప్పుడు మీ ఆస్తిపాస్తులు కూడా వద్దు అనుకునేటువంటి జీవో వస్తే బాగుంటుంది. అప్పుడు ఏ ఒక్కడు ప్రేమించడం, ఏ ఒక్కడు లేపికెళ్ళడానికి ప్రయత్నం చేయడు. అందులో 90% తగ్గిపోతాయి. 90% లేచిపోయి ఇలా వెళ్ళిపోయే పెళ్ళిళ్ళు 90% మగపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. ఖచ్చితంగా ఆడపిల్లలు ప్రేమిస్తారు, వచ్చేయడానికి ట్రై చేస్తారు, కానీ మగపిల్లలు చేసుకోవడానికి ముందుకు రారు. ఇది నేను రాసిస్తాను. కాబట్టి దయచేసి ఇది మాత్రం అందరికీ కనువిపోయినటువంటి తీర్పు. ఈ తీర్పుని మాత్రం అందరూ స్వాగతించాల్సిందే. అదేవిధంగా బాధ అనేది ఎవరికైనా, కుటుంబంలో బాధ అనేది అందరికీ ఒకటే. ఆ అమ్మాయి ఇంకా అతను బతికుంటాడు. శ్రవణ్ అనేవాడికి పడింది యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే, దాంట్లో పోయేదేం లేదు. కానీ ఇక్కడ అమృతకి కూడా పెద్ద అన్యాయం జరిగిందని అనుకోను. పోతే పార్ట్నర్ పోయాడు అంతవరకే తప్ప ఆస్తి వచ్చింది, తల్లి దగ్గరికి చేరింది, బిడ్డ ఉన్నాడు. పూర్తిగా కోల్పోయింది అమృత తల్లిది. ప్రణయ్ తల్లిదండ్రులు బిడ్డ అనే ఇదే లేకుండా అయిపోయింది. చెట్టంత ఎదిగిన కొడుకు రేపొద్దున వాళ్ళని చూడాల్సిన కొడుకు పోయాడు. అది వాళ్ళకి చాలా నష్టం. కాబట్టి వాళ్ళకి మరొకసారి నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళకి తప్పకుండా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.